పని ప్రారంభించండి. త్వరగా గోడని నిర్మించండి. జై జింగ్రోబా! జై జింగ్రోబా! జై జింగ్రోబా! జై జింగ్రోబా! జై జింగ్రోబా! జై జింగ్రోబా! బాబాగారు, విషతుల్యమైన ఆ గాలికి ఊపిరాడక అరిస్తే తన కేకలు బయటికి వినిపిస్తాయి. తన అరుపులు ఇంట్లో వాళ్ళు వింటే? ఏంట్రా నాగోజీ బాబా మూర్ఖుడు అనుకున్నావా? భైరవా, నేనిక్కడికి వచ్చేటప్పుడే అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. బయట ఎవరైనా ఉన్నారా? నేను ఈ గదిలో ఇరుక్కుపోయాను. లోపలంతా దట్టమైన పొగ, నాకు ఊపిరాడడం లేదు. ఏవండి? సక్కు ముత్తైదుగా చనిపోతోంది. శ్రార్థ కర్మల్ని మనం సక్రమంగా చేయాలి. ఏదైనా త్వరగా పూర్తి చేయాలి, లేదంటే దిగు మన దారికి అడ్డొస్తాడు. ఆ రోజు పంతులు గారింటికి శ్రార్థం పెట్టడానికి వచ్చినప్పుడు దిగు అడ్డుకున్నాడు. ఇవాళ అలా జరగడానికి వీల్లేదు. జై జింగ్రోబా! ఏంటిలా వచ్చారు బాబాగారు? జింగ్రోబా గారి నిర్ణయం అమలవుతోంది. ఆయన కార్యానికి ఆటంకం కలిగించే ధైర్యం ఎవ్వరికీ లేదు. జింగ్రోబా నాకు అప్పగించిన పనులన్నిటినీ నేను సక్రమంగా పూర్తి చేశాను. మనోరమా, సకు చావబోతోంది. ముత్తైదువుగా చనిపోతుంది కదా, ఏంటలా చూస్తున్నారు? నిండు సుమంగళిగా వెళుతోంది సకు. తనకి మర్యాదలు చేయండి, తనకి వాయనం ఇవ్వండి. త్వరగా త్వరగా ఏర్పాట్లు చేయండి. అలాగే బాబా. ఎవరికి మర్యాదలు చేయాలంటున్నారు మీరు? ఆ గదిలో ఎవరున్నారు? ఎవరికి వాయనం ఇవ్వాలి? రే గజ, నీకసలు మతుందా? పనికి మాలిన మూర్ఖుడివి. అరే, లోపల ఎవరుంటారు? ఎవరు లేరు. అది ఖాళీ గది. రాణి బాణామతి ఆత్మ ఉంది, గుర్తుందిగా? తను గంగిని ఆవహించింది. గంగి హడావుడి చేసి మీ అందరినీ భయపెట్టిందిగా. మహారాణి బాణామతి ముత్తైదువు. మరి ఆవిడ ఆత్మని సంతృప్తి పరచాలి కదా. అందుకే చెప్తున్నాను, సకల మర్యాదలతో తన ఒడిని నింపండి అని. తనని గౌరవించాలి. ఏంటి, అర్థమైందా? ఏంటి ఊ? ఏం చెప్పినా ఊ అంటావు. నువ్వు, నీ భార్య, నీ కొడుకు చిన్న పని కూడా చేయరు, కానీ నన్ను అనుమానిస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న వాయిద్య పరికరాలన్నీ తీసుకుని బయటికి రండి. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేలా వాయించండి. మనం గొప్ప పవిత్ర కార్యం చేస్తున్నాం. ఈ కార్యానికి కాస్త చేయూత ఇవ్వండి. ఏంటి? వెళ్ళండి, వెళ్ళండి. అలాగే బాబాగారు. జై నాగోజీ బాబా! జై నాగోజీ బాబా! జై నాగోజీ బాబా! జై నాగోజీ బాబా! యమునా,
ఏంటి వాయనంలో ఇంత విలువైన వస్తువు ఎందుకు పెట్టావు? ఆ, చిన్న బంగారు గుండు పెట్టానమ్మా. అది కూడా వద్దా? అరే దానికిందుకే బంగారం. అసలు సక్కుకి బంగారం నగలంటే ఇష్టం లేదు. ఏమొద్దు, దానికి బంగారం పెట్టక్కర్లేదు, వెండి పెట్టక్కర్లేదు. అర్థమైందా? అత్తయ్య గారు, వదిన గారు మాటలు వినిపిస్తున్నాయి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, వదిన గారు, ఏవండి? తలుపు తెరవండి, తలుపు తెరవండి. అత్తయ్య గారు, వదిన గారు, యమున వదిన గారు, నేను గదిలో ఇరుక్కుపోయాను. తలుపు తెరవండి, తలుపు తెరవండి, దయచేసి తెరవండి. ఎవరది? ఎవరు దగ్గుతున్నారు? ఇక్కడ ఎవరో దగ్గుతున్నారో నాకు వినిపిస్తుంది. ఎవరై ఉంటారు? ఆ దగ్గు అలమర వైపు నుంచే వినిపిస్తుంది. కానీ అలమరలో ఎవరుంటారు? అవును, అలమరలో నుంచే శబ్దం వస్తుంది. అరే ఏంటిది? ఇక్కడ ఇంకో గది కూడా ఉందా? మావయ్య గారు, మావయ్య గారు, నేను ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. కానీ నా మనసు నాకు చెప్తుంది మీరే మావయ్య గారని. మావయ్య గారు,